అని ప్రేమిస్తున్నందుకు. రేయ్, ఈ రెంట్లో ఏది బాగుందిరా? దేనికి? షాపోడికి ఇద్దామని. రేపు వ్యాలంటైన్స్ డేరా, దీప్తికి ఇద్దామని. ఎవరో రాసిన అట్టముక్కని నువ్వు నీ లవర్కి ఇవ్వటం ఏంట్రా? నీకు ఆ అమ్మాయి మీద నిజంగా అంత ప్రేమ ఉంటే నువ్వే రాసి అందంగా తయారు చేసి ఇవ్వు. ఆహా, సూపర్ సార్, బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చారు, థ్యాంక్స్. అరే రారా. అదేంటి సార్, గంట సేపటి నుంచి సెలెక్ట్ చేసి తీసుకోకుండా పెట్టేసి వెళ్ళిపోతున్నారు? గురువు గారు బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చారు. ఇంకెందుకు దిక్కుమాలిన కార్డ్స్? మేమే మంచి మంచి క్యాప్షన్స్ రాసుకొని మా లవర్స్కి ఇచ్చుకుంటాం. రేయ్, నువ్వు కూడా ఏదైనా గిఫ్ట్ కొనరా. దేనికి? నాకు ఇవ్వడానికి. రేపు బృందకి ఇవ్వచ్చురా. హాయ్. హాయ్. హలో అండి. హలో. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? నన్ను నవ్వుతూ పలకరించింది ఇదే ఫస్ట్ టైం. మావాడి మధ్య మన రోడ్లోకి వచ్చేసాడులే. ఓకే, క్యారీ ఆన్. ఏంటి సడన్ ఎంట్రీ ఇచ్చావు? రేపు వ్యాలంటైన్స్ డే కదా, నా లవ్ కి ఏదైనా గిఫ్ట్ కొందామని వచ్చా. నన్ను కాకుండా ఇంకొకరు లవ్ చేస్తున్నావా? దారుణం, దగా, మోసం, కుట్ర. ఓర్ నా వేస్ట్ క్యాండిడేట్ నీకివ్వడానికే. ఓ, నేను కూడా నీకు ఇవ్వడానికే ఏదైనా కొందామని వచ్చా. రా చూద్దాం. ప్యాక్ చేయించమంటారా? వద్దులే. గిఫ్ట్లు కూడా మీరే తయారు చేసుకుంటారా? నువ్వు కూడా ఏదైనా గిఫ్ట్ కొనరా. దేనికి? నాకు ఇవ్వడానికి. రేపు బృందకి ఇవ్వచ్చురా. ఇది ఎలా ఉంది? ఏడ్చినట్టుంది నీ టేస్ట్. నిజమే, నేను లవ్ చేస్తుంటే అందరూ అదే అంటున్నారు. ఆశ్చర్యంగా ఉంది, నన్ను అదే అంటున్నారు. ఈ ఎన్కౌంటర్స్ కానీ తక్కువ లేదు. ఏమండి ఏమండి, నేను ఇప్పుడు అక్కడ చూసిన బొమ్మ జస్ట్ ఇప్పుడే ఒక అమ్మాయి తన లవర్కి నచ్చిన గిఫ్ట్ అని కొని తీసుకెళ్ళింది. హలో. హాయ్ సూర్య, నీకు నచ్చింది కాబట్టి ఆ గిఫ్ట్ నాకు నచ్చింది, అందుకే నా సొంతం చేసుకున్నాను. త్వరలో నువ్వు కూడా నా సొంతం అవుతావు కదా, అప్పుడు దాన్ని నేనే నీకు ప్రెజెంట్ చేస్తా. సూర్య ఉండరా, మేము వస్తున్నాం. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? గుద్దుకుంటూ వెళ్తున్నా. సారీ సారీ సిస్టర్. సారీ అంటరా? సారీ ఏంటి? చూసుకోలేదు బ్రదర్. ఉద్దులాడు మాడదాం. దాని సిస్టర్ నా బ్రదర్ అంటావు. ఓ సారీ బావా. ఇది బాగానే ఉంది. హలో. ఏంటి అంత ధైర్యంగా వాడు కాలర్ పట్టుకున్నావు? తిరగబడి కొడితే? నేను అంత అర్థమని అనుకున్నా. వెనకాల బాస్ ఉన్నాడు, తేడా వచ్చిందంటే ఎరగ తీస్తాడు. అందుకే ధైర్యం చేశా. పదా. మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. సరే. సారీ సారీ సిస్టర్. వాట్ సారీ? తాగున్నావా? సారీ సారీ సిస్టర్. హలో జానీ. లక్కీ ఫెలో రా. థాంక్యూ. అదిరిపోయే ఫిగర్ లో కొట్టారా. థాంక్యూ రా. కంగ్రాట్స్. థాంక్స్. చూస్తూ ఉండండి, ఇంకో గంటలో సెంచరీ పూర్తి చేస్తా. అరే సారీ 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 బ్రదర్, సారీ. ఫ్రెండ్ అనుకోకుంటానండి. సారీ 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 మాకే సారీ చెప్తావరా? సారీ అండి. సారీ సారీ చెప్పాగా. అన్నా మంటుందా? అరే పట్టుకోరా. అరే వదలొద్దురా. సరే పట్టుకోరా. ఏంటలా చూస్తున్నావు? నువ్వు వెళ్ళి ఫైట్ చేయొచ్చుగా. అదే మరి, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఇతరుల పనుల్లో తలదొచ్చడం నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు.
ప్రేమను ప్రేమించే ప్రేమికులందరికీ ప్రేమాభివందనం. కులాలు వేరైనా, మతాలు వేరైనా, దేశాలు వేరైనా అందరినీ కలిపేది ప్రేమ ఒక్కటే. అంత శక్తి ఉన్న ఈ ప్రేమకి ఈ రోజు పట్టాభిషేకం. ప్రేమికుల మనోభావాలకు లైవ్ విట్నెస్ ఈ వ్యాలంటైన్స్ డే. ఈ ప్రేమ గడియల్లో ప్రేమగా ప్రేమను కోరుతూ వచ్చిన ప్రేమికులందరికీ శుభాకాంక్షలు. లెట్ us ఎంజాయ్. గుడ్ మార్నింగ్ రా నారాయణ. బ్యాడ్ మార్నింగ్ రా గోవిందరావు. ఏంటి ఒంటరికి వచ్చావు? టూరిస్ట్ ఏమైనా తీసుకురాలేదా? రోజు నేను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. థ్యాంక్స్ రా బాబు, బతికించా. నీకు గుడ్ న్యూస్. ఏంటి, నిన్ను లెక్చరర్ గా పీకి పారేశారా? లేదురా, నిన్న మన కాలేజీ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పెట్టి ఏకగ్రీవంగా డిసైడ్ చేసింది నీకు సన్మానం చేయాలని. నాకు సన్మానమా? దేనికి? ఈ కాలేజీలో మనం ఎంతో ఉన్నత స్థానంలోకి వచ్చిన వ్యక్తులకి, ఎందరో గోల్డ్ మెడలిస్టులకి సన్మానం చేశాం. కానీ ఈ రోజు చదువు సంఖ్యాలేని ఈ బేవార్సగాడు, ఈ బోగ్గాడు అయిన ఉత్తుత్తు నారాయణకి సన్మానం చేస్తున్నాం. పై ఈ స్టేట్ లో ఉన్న నెంబర్ 1 ర్యాంకులన్నీ మన కాలేజీకే వచ్చాయి కాబట్టి. దానికి కారణం చదువు చెప్పిన మేం కాదు, చదివి రాసిన మీరు కాదు, మరెవరు? మీ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ గొట్టంగాడు. అసలు నన్ను అడిగితే ఎవరు అడగలేదు, నువ్వు నోర్మై. ఈ వెధవ జీవితాన్ని ఒక పాఠం చేసి టెక్స్ట్ బుక్లో పెట్టాలి. కరెక్ట్. గాంధీ గారి పాఠం చదివితే ఒకరో ఇద్దరు గాంధీలు అవుతారు. కానీ ఈ దరిద్రుడి పాఠం చదివితే కొన్ని వేల మంది ఈ వెధవలాగా అవ్వకూడదని కష్టపడి చదివి గోల్డ్ మెడల్స్, ర్యాంకులు తెచ్చుకుంటారు. కరెక్ట్. వీడు ముందు కూడా మరింత సన్నాసిగాడై మనందరికీ ఇలాగే కోఆపరేట్ చేయాలని ఈ సభాముఖంగా వీడిని వేడుకుంటున్నాం. అంతేకాదు, ఏ చదువు సంఖ్యాలేని ఏ దిక్కుమాలిందో వీడికి భారీగా రావాలని, పందిలా పిల్లల్ని కనాలని, ఆ పిల్లల్ని కూడా ఈ సోంబేరిగాడిలాగే తయారు చేసి ఈ కాలేజీ విద్యార్థులకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. సన్మానకర్త తన స్పందన వినిపిస్తాడు. రారాబోకు, తీసుకో మైకు. డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ మీసాలోడు, ఈ ఏలూరోడు మాటలు విని మీరందరూ బ్రహ్మాండంగా చదివేశారు, మంచి ర్యాంకులు కూడా తెచ్చేసుకున్నారు. వెరీ గుడ్, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. కానీ రేపు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా బతుకుతారు, ఏం చేస్తారు? ఉద్యోగాలు చేస్తారు. మీ మామ పర్యం కాదు. ఇప్పటికే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు దొరక్క రోడ్డు మీద తిరుగుతున్నారు. ఎందుకు పనికి రాకుండా పోతున్నారు? ఏంటిడు? అందరూ డాక్టర్లు అయిపోతే రోగులు ఎవరు ఉంటారు? అందరూ ఇంజనీర్లు అయిపోతే లేబర్ ఎవరు ఉంటారు? అందరూ లెక్చరర్స్ అయిపోతే స్టూడెంట్లు ఎవరు ఉంటారు? అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే చిన్న చిన్న ఉద్యోగాలు ఎవరు చేస్తారు? మీరు చెయ్యలేరు. ఎందుకంటే బాగా చదివేశారు కాబట్టి ఫీల్ అవుతారు. అప్పుడు నాలాంటి చదువు లేని వాళ్ళకే ఉద్యోగాలు దొరుకుతాయి. అందుకే నేను చదువుకోలేదు. ఇకపోతే మన మీసాల గోవిందరావు గారు నాకు చదువు సంధ్య లేని దిక్కుమాలది భార్యగా రావాలని సెలవిచ్చారు. ఆ మాట వీరు ఎందుకన్నారు? ఎందుకంటే
చదువు సంధ్య ఉన్నది నీలాంటి నీచుడిని పెళ్లి చేసుకోదు కనుక. ఎందుకు చేసుకోదు? మరి నీ దగ్గర ఏముందని చేసుకుంటది? ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చుగా. బుద్ధున్నది ఎవరితే నేను ప్రేమించదుగా. ఓహో, మీ అమ్మ ఏం చదివింది? ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. అబ్బా, మరి ఆవిడకి సంబంధాలు చూస్తున్నారా? డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వస్తున్నారు. కానీ తను చేసుకోవడం లేదు. వై? తనకు నచ్చడం లేదు. నువ్వు షారుఖ్ ఖాన్, సచిన్ టెండూల్కర్ని తీసుకొచ్చినా ఆవిడకి నచ్చరు. వై? ఆల్రెడీ తను నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించేసింది కాబట్టి. నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ ఎ పాసిబుల్. చంద్రకళ, దా దా, సైడ్ ప్లీజ్. రైట్ టైం రైట్ ప్లేస్. ఏసే బాబు. అవును డాడీ, నేను ఈయన్ని ప్రేమించాను. ఏం చూసి ప్రేమించావో మావిని? అన్నీ చూశాను మావయ్య. ఒసేయ్ నిన్ను. హే ఖమోష్! స్టూడెంట్స్ ముందు ప్రేమని ఇన్సల్ట్ చేస్తే దట్ ఈస్ రియాక్షన్. థ్యాంక్ యూ. ఇక మీదట ఎక్కడ నా గురించి చెప్పే ముందు మా ప్రేమ విషయం కూడా జత చేసి చెప్పండి. రే ఎల్లురు, ఇంక్లూడింగ్ యూ. కమౌన్ డార్లింగ్. నీకు టేస్ట్ లేదనుకున్నాను. పర్లేదు. ఏ డ్రెస్ బాగుందా? మ్హూ. నీ లైఫ్ పార్ట్నర్ బాగుంది. సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేసావమ్మా. ఐస్ క్రీమేగా తెస్తా. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏం తీసుకుందామే? విల్ టేక్ పిజ్జా. హాయ్, ఐఎమ్ కృష్ణ భగవాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్. 20,000 శాలరీ. సో వాట్? స్టిల్ ఐఎమ్ బ్యాచులర్. మీరిద్దరూ నాకు బాగా నచ్చారు. మీలో నన్ను ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. ఏ బాయ్. బావ చిన్నప్పుడు జారిపోతున్న నిక్కరేసుకొని చీవిడి ముక్కుతో తిరిగేటప్పటి నుంచి తెలుసు. అందుకే మీకు నచ్చుండడు. అదృష్టవంతులు. నేను బలైపోయాను. హలో, నువ్వు తిరుపతి వెళ్ళి గుండు గీయించుకున్నా నాలాంటి మంచి మొగుడు దొరకడు. నిజానికి బృందకి నేనంటే చాలా ఇష్టం. ఆహా. కాకపోతే తను లవ్ లో పడింది. ఆ లవరే మనకు బాగా క్లోజు. ఆడి మొహం చూసి జాలిపడి త్యాగం చేశా. లేకపోతే నీకు ఇచ్చేవాడిని హ్యాండ్. ఏంటి బాబు, నా లవరు నీకు తెలుసా? ఎవరో చెప్పు. ఇంకెవరు? ఎక్స్క్యూజ్ మీ. yes. మీరు ఇచ్చిన ఈ విజిటింగ్ కార్డ్ చూసి మీ ఆఫీస్ కి ఫోన్ చేశాం. మీరు నిజంగానే జాబ్ చేస్తున్నారని తెలిసింది. అందుకే మీ ఇద్దరం డిసైడ్ అయిపోయాం. ఏమని? మిమ్మల్ని మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. ఓ పని చేయండి, ఈవెంట్ కూడా ఒప్పించండి, ముగ్గురు కలిసి చేసుకుంటాం. అంటే ఎల్లండి అమ్మా. మంచి జాబ్ చేసుకుని నాలంటే అందమైన అబ్బాయి కనిపిస్తే చాలు చూడదానికి జుట్టేసుకోవాలనుకుంటారు. యూ రాస్కల్, నీ అంతటి నువ్వు వచ్చి ప్రపోజ్ చేసి విజిటింగ్ కార్డ్ ఇచ్చి తప్పు మా మీద తోస్తావా? అయ్య బాబోయ్, చూసావు దీప్తి ప్లేట్ ఇంతలో ఎలా మార్చేశారో. నేను ఐస్ క్రీమ్ తీసుకొద్దాం అన్నట్టు వెళ్ళానా, దగ్గరకు వచ్చి యు ఆర్ సో బ్యూటిఫుల్, వీ లవ్ యూ అంటే మీద పడిపోయారు. సారీ అమ్మా, నాకు ఆల్రెడీ లవర్ ఉందని. విజిటింగ్ కార్డ్ ఇచ్చావు. అది ఉద్యోగం అని అంటేను. నటించుకో. నన్ను పక్కన పెట్టుకుని ఎంత మాయ చేస్తున్నావు? రేపు పెళ్ళైతే ఇంటికే తీసుకొస్తావు. చిచి, ఇంటికి ఎందుకు తీసుకొస్తాను? ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తా గానీ. అందుకే నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. గుడ్ బై. దీప్తి ఆగు దీప్తి, ప్లీజ్ నా మాట విని దీప్తి. ఇంకెప్పుడు చేయనే, ఏదో సరదా కన్నా గానీ. సరదాగా అయితే నేను కూడా ఎవరిని చూసుకుంటాను. అంత మాటానికి బిండ పగిలి చచ్చిపోతాను. నువ్వు చేస్తే పర్వాలేదా? ఇంకెప్పుడు చేయను. నా మాట నమ్ము, నీ మీద ప్రామిస్. మాట వినమ్మా. మంచిదాని. చూసుకోండి, అలా అడ్డంగా వస్తాడరా. దున్నపోతులో ఉన్నావు, నువ్వే చూసుకుని రావచ్చు కదరా. వేలుడంతలేవు ఏంట్రా వాగుడు. అది కాదండి, వాడే. కొడతా ఏంట్రా కొడతా. ఏమైందిరా? బైక్ స్కిడ్ అయి పడిపోయాను. నిజం చెప్పు. చెప్పానుగా పడిపోయానని. ఎందుకురా వాడి దగ్గర కూడా దాస్తావు? నిజం చెప్తే వాళ్ళని చంపేస్తాడు. అందుకే ఫోన్ చేసి వీడిని రప్పించాను. నా కొడుకు మీద చేస్తే తండ్రిగా నేను చేతకాని తద్దమని కానీ ఫ్రెండ్ మీద చేస్తే ఊరుకోడు వాడు. ఏం జరుగుతుందో అందరికి తెలియాలి. కొట్టింది ఎవరు? తెలీదు. ఎక్కడ కొట్టారు? ధూల్పేట. సూర్య, చిన్నప్పటి నుంచి వాడు చేసిన వెధవ పనులని నీ మీద వేసుకున్నావు. తెలిసి కూడా కావాలని నిన్ను తిట్టేవాడిని.
ఎందుకో తెలుసా, నిన్ను ఎంత తెలిసి అంత నువ్వు నాకు దగ్గర అవుతావనరా. ఆ విషయం నాకు తెలుసు డాడీ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. జాగ్రత్త. అలాగే. వెళ్ళు. ఒక టీ ఇవ్వు. నిన్న ఇక్కడ ఏదైనా గొడవ జరిగిందా? ఒకటేంటి, తెల్లారులైతే 100 గొడవలు జరుగుతుంటాయి ఇక్కడ. ఇంతకీ ఏ గొడవ గురించి మీరు అడిగేది? నిన్న ఉదయం 10 గంటలకి బైక్ మీద వస్తున్న కుర్రాడిని పట్టుకొని కొట్టారు. వాళ్ళెవరో తెలుసా? ఇంతకీ మీరెవరు? వాడి ఫ్రెండ్ని. అయితే నువ్వు కూడా కొట్టించుకోవడానికి వచ్చావా? చూడు బాబు, చూడడానికి చదువుకున్నోడికి మళ్ళీ ఉన్నావు. అనవసరంగా గొడవ పడక ఎల్లు. అసలే రాక్షసులు వాళ్ళు. నేను ఆ జాతి మనిషినే. వాళ్ళ పేర్లేంటి? నా మాటిని టీ తాగెళ్ళిపో. ఎక్కడుంటారు వాళ్ళు? నీకు శని నెత్తి మీద బ్రేక్ డాన్స్ ఆడుతున్నట్టుగా ఉంది. ఆడి పేరు ఆటో శంకర్.
శంకరన్నలా ఉంది రండిరా. అన్నా అన్నా ఏమైందన్నా? నన్ను చేయొద్దు, కావాలంటే ఆ 10,000 నీకు ఇచ్చేస్తాను. 10,000 ఏంటి? ఆ కుర్రోడ్ని కొట్టమని ఇచ్చాడు. ఎవడాడు? ఎవరా నువ్వు? ఏమిటంతా? అదో నువ్వేను పెద్ద రౌడీ అనుకున్నావా? ఎవరే రౌడీ? ఎవరే రౌడీ? నీ బాబు రౌడీ. నువ్వు పెద్ద మొగండి అనుకున్నావా మనుషులు పెట్టి కొట్టించడానికి? ఏంటో మాట్లాడేది? ఏమిటా డబ్బిచ్చి కృష్ణని రౌడీలతో కొట్టించాడు నీ బాబు. ఏ నీ కూతురు కూడా మా వాడి వెనక్కి తిరిగిందిగా, దాన్ని కూడా కొట్టించచ్చుగా. ఆహా, నువ్వు కన్నావు కాబట్టి, బోల్డ్ అంత ప్రేమ ఉంది కాబట్టి ఏమి అన్నావు. వాడు ఏమైపోయినా పర్వాలేదు, అంతేగా? సూర్య వద్దు వద్దు సూర్య, సూర్య ప్లీజ్ బాబు ఆగు, ఆయన ఏం చేయొద్దు, నీకు దండం పెడతాను. బీ కేర్ఫుల్. వాడికి ఏమైనా జరిగిందో మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు. మరీ అంత ఆవేశం పనికిలేదురా. నేను వెళ్ళి కొట్టలేక నువ్వు వెళ్తే చంపేస్తావేమోనని తొందరపడ్డావు. ఇప్పుడు ఈ గొడవతో దీప్తి కూడా మనోడ మీద కసి పెంచుకొని దూరం అయిపోతే మరేం పర్లేదు. అది కాకపోతే దాని అమ్మమ్మని తీసుకొచ్చేస్తాను. ఏజ్ ఎక్కువ వద్దేమో. మళ్ళీ వీళ్ళెందుకు వచ్చాడు? సూర్య ఆగు. వీళ్ళని సూర్య ఆగు. వదలను. సూర్య ప్లీజ్ ఆగు, మేము గొడవ పట్టడానికి రాలేదు. వాడు చచ్చాడే బచ్చాడు చూడడానికి వచ్చారా? బాబు, జరిగిన దాంట్లో మా అమ్మాయి తప్పేం లేదు, నేనే తొందరపడ్డాను. ఆడపిల్ల తండ్రిగా మీకు ఆ భయం ఉంటుంది సహజం. కాకపోతే మీరు కాస్త ఆలోచించి ఉంటే బాగుండేది. నన్ను క్షమించండి. చూసా అదే మాట. అంకుల్, కృష్ణకి ఎలా ఉంది? వెళ్ళి చూడమ్మా. అమ్మా కృష్ణ ఏంట్రా? సారీ, సారీ. దెబ్బలు బాగా తగిలాయా? బాగా. అందరూ సిక్సర్లే కొట్టారు, పారిపోవటానికి కూడా ఛాన్స్ ఇవ్వాల. నన్ను మన్నించు బాబు. మీ తప్పే ఉందిలేండి, ప్రేమించిన అదోని మీకు ముందే చెప్పాల్సింది. కాస్త ఆలస్యం చేశాను, మీరు కాస్త తొందరపడ్డారు. ఈ కట్లు చూసేనా మీ అమ్మాయిని కట్టుకునే ఛాన్స్ ఇవ్వండి సార్.
నన్ను సార్ అనొద్దు, మావయ్య అని పిలవలుడు. థ్యాంక్స్ మావయ్య. హనీమూన్కి ఎప్పుడు వెళ్ళమంటావు? రేయ్, మధ్యలో పెళ్ళి అనేది ఒకటి ఉందిరా. ఓ సారీ, అది ఒకటి ఉంది కదా. ఏయ్, ఏంటమ్మా